అండి గోదావరిలందరికీ నమస్కారం అండి. ఈరోజు పిఠాపురం ఎందుకు వచ్చాం అనుకుంటున్నారండి? ఈరోజు దత్తాత్రేయ జయంతి అండి. ముందుగా మన పిఠాపురంలో ఉన్న పాత గుడిని దర్శించుకొని, తర్వాత మన పిఠాపురంలో ఉన్న శ్రీ వల్లభ మహాస్థానానికి చేరుకున్నామండి. 1320లోనే మన పిఠాపురంలో దత్తాత్రేయ స్వామి వెలిశారని హిస్టరీలోనే ఉందండి. ఆలయంలోకి వెళ్ళిన తర్వాత ముందుగా ఆలయం ప్రాంగణంలో ఉన్న చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణాలు చేసి, అక్కడ కనబడుతున్న చెట్టుకి కొబ్బరికాయలు చూడండి. ఇక్కడ ఆలయంలో ఒక మహత్యం ఉందండి. అదే కోరికలు తీర్చే కొబ్బరికాయలండి. మనసులో కోరికను కోరుకుని, ఆ కొబ్బరికాయని ఇక్కడున్న చెట్టుకి కడితే, మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయంటండి. రండి స్వామివారిని దర్శించుకుందాం. స్వామికి పసుపు రంగు అంటే చాలా ఇష్టమండి. గురువారం స్వామికి ప్రీతి రోజు. ప్రతి గురువారం ఈ స్వామి ఆలయానికి భక్తులు ఎక్కువగా వస్తారండి. గోదావరోల కన్నా సీట్లే ఎక్కువ వస్తున్నారండి. ఆలయంలో ఉన్నంతసేపు జై గురుదత్తాత్రేయ దిగంబరాయ అని స్మరించుకుంటూ ఉండాలండి. అలాగే మన గోదావరోళ్ళందరికండి ఈ వీడియోని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మరి. Okay, bye.